ఓకే. ఈరోజు మనం ఒక 3 విషయాల గురించి తెలుసుకుందాం. అది కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఫస్ట్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది ఒక సైలెంట్ పవర్ లాంటిది. అంటే నిన్ను ముందుకు తీసుకువెళ్ళటానికి. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే అదొక ట్రూ పొటెన్షియల్. నీలో ఉన్న ఒక ట్రూ పొటెన్షియల్‌ని ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్ళంటే ముందుకు నడిపిచ్చేది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నీ గోల్‌కి రీచ్ అయ్యేలాగా చేసేదే, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకునేదే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. లాస్ట్‌ది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామంది చాలా రకాలుగా ఏమనుకుంటారంటే, ఒక ఎక్స్‌పర్ట్ ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఎక్స్‌పర్ట్ ఏదైనా ఒక టాపిక్ గురించి ఒక తెలియని వ్యక్తికి చెప్తుంటే ఒక ఎక్స్‌పర్ట్ వినకపోతే వీడికి ఓవర్ కాన్ఫిడెన్స్ రా, నేను చెప్పింది వినట్లేదు అది ఇది అనుకుంటారు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మన కాన్ఫిడెన్స్‌ని మనం వేరే వాళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేసేదే దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు. ఇది నా ఉద్దేశం ప్రకారం ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమీ కాదు. ఓన్లీ కాన్ఫిడెన్స్ మాత్రమే ఉంటది.